నెక్స్ట్ 10 క్వెషన్స్ చూద్దాం. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏ మాస్‌లెస్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K has masses m1 and m2 attached to its ends. If this system is in horizontal position, its angular frequency of vibration is అన్నారు. అంటే the massless spring constant K has a masses m1 and m2. సో, ఇది m1 అనుకుంటే ఇది m2. సో, ఈ రెండిటిని ఒక స్ప్రింగ్ కాన్స్టెంట్ K అటాచ్ చేయడం జరిగింది. అయితే ఆ సిస్టమ్ యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఎంత అని అడుగుతున్నారు. సో, మనకు ఈ 2 సిస్టమ్స్‌కి x1 అనుకుంటే దీని యొక్క వైబ్రేషన్, దీని మూమెంట్ అంటే మూవ్ అవుతుంది కదా! అది. ఇది x2 అవుతుంది. సో, ఇప్పుడు లెట్స్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ద స్ప్రింగ్ ఫ్రమ్ ఇట్స్ ఈక్విలిబ్రియం లెంగ్త్ బి q ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1. సో, ఇది మనకు స్ప్రింగ్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు KQ ఉంటుంది కదా! అది. మనకు ఈ x1 అనేది ఇలా మూవ్ అవుతుంది. తర్వాత x2 అనేది ఇలా మూవ్ అవుతుంది. ఈ రెండిటికి తర్వాత x2 అనేది ఇలా మూవ్ అవుతుంది నెగెటివ్ డైరెక్షన్‌లో. సో, m1 x డబుల్ డాట్ ఈజ్ ఈక్వల్ టు KQ, m2 x2 డబుల్ డాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ KQ. ఎందుకంటే ఇది ఇలా మూవ్ అవ్వదు, ఇలా మూవ్ అవుతుంది నెగెటివ్ డైరెక్షన్‌లో. రెండు యొక్క వైబ్రేషన్ అన్నట్టు. తర్వాత m1, m2 ఈ రెండిటికి మనం స్ప్రింగ్ ఫోర్స్ రాసుకున్నాం. నెక్స్ట్ ఈ రెండిటిని ఈక్వల్ చేసుకుంటాం. సో, ఇందులో నుంచి x డబుల్ డాట్ అంటే ఎంత? x1 డబుల్ డాట్ అంటే KQ/m1, x2 డబుల్ డాట్ అంటే మైనస్ KQ/m2. సో, ఈ రెండిటికి డిఫరెన్షియేషన్ చేసామనుకోండి. ద డిఫరెన్స్ ఏం చెప్పాను నేను? q ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 ఇక్కడ ఈక్విలిబ్రియం లెంగ్త్. సో, ఇది లెంగ్త్ కాబట్టి దీన్ని డిఫరెన్షియేషన్ చేయొచ్చు. q డబుల్ డాట్ ఈజ్ ఈక్వల్ టు x2 డబుల్ డాట్ మైనస్ x1 డబుల్ డాట్. ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్స్ వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే q డబుల్ డాట్ ఈజ్ ఈక్వల్ టు, సో, ఇది x1 డబుల్ డాట్, x2 డబుల్ డాట్ ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 0. సో, ఇది మనకు ఈక్వేషన్ లాగా వస్తుంది. సో, ఈక్వేషన్ లాగా వచ్చినప్పుడు ఇదేమంటే q డబుల్ డాట్ ప్లస్ ఒమేగా స్క్వేర్ q ఈక్వల్ టు 0. సో, దీన్ని మనం ఒమేగా అనుకున్నాం. సో, దీన్ని మొత్తం ఒమేగా అనుకుంటే నార్మల్‌గా k ఈజ్ ఈక్వల్ టు మనకేముంటుంది? m ఒమేగా స్క్వేర్. అవునా? k ఈజ్ ఈక్వల్ టు m ఒమేగా స్క్వేర్. ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 1/m1 అండ్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు k/m కదా! అలాంటి ఫార్ములానే వచ్చింది ఇక్కడ. కాకపోతే 2 మాసెస్ కాబట్టి 1/m1 ప్లస్ 1/m2. సో, ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ m1 ప్లస్ m2/m1 m2. సో, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ k ఇంటూ m1 ప్లస్ m2/m1 m2. సో, ఇది మనకు ఫ్రీక్వెన్సీ. అడిగిందేంది మనకు? యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఒమేగా వాల్యూ. సో, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ m1 m1 ప్లస్ m2/m1 m2 హోల్ పవర్ 1/2. సో, ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్. సో, మనకు ఇక్కడ 2 మాసెస్ ఇచ్చారు కాబట్టి ఆ మాసెస్ యొక్క వైబ్రేషన్ ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకటి నెగెటివ్ ఉంటుంది. దాని నుంచి మనం డిఫైన్ చేసుకొని ఈక్వేషన్‌ని క్రియేట్ చేసాం. తర్వాత దానికి సొల్యూషన్ ఒమేగా వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ క్వెషన్, ద రిలేటివిస్టిక్ ఫార్ములా ఫర్ వైబ్రేషన్ ఆఫ్ మాస్ m విత్ వెలాసిటీ v. m0 వచ్చేసి రెస్ట్ మాస్, c వచ్చేసి వెలాసిటీ ఆఫ్ ద లైట్. అయితే రిలేషన్ అడిగారు. ఇది డైరెక్ట్ ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు m0/1 మైనస్ v²/c² అండర్ రూట్. ఇది ఆప్షన్ 2 అనేది డైరెక్ట్ ఫార్ములా. ఇది m0/1 మైనస్ v²/c² రిలేటివిస్టిక్ ఫార్ములా అన్నట్టు. మాస్ m అయితే రిలేటివిస్టిక్ ఫార్ములా. సో, దీన్ని చూడండి, m ఈజ్ ఈక్వల్ టు గామా m0. సో, గామా వచ్చేసి ఇది లోరెంజ్ ఫ్యాక్టర్. గామా ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ v²/c². దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు డైరెక్ట్‌గా m ఈజ్ ఈక్వల్ టు m0/1 మైనస్ v²/c². ఇది ఫార్ములా. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే ఫార్ములాను ఉపయోగించి మళ్ళీ ఇక్కడ క్వెషన్ ఇచ్చారు. The particle of the rest mass m0 is moving with velocity 0.9 c. c is the velocity of light. అయితే relativistic mass m and kinetic energy ek రెస్పెక్టివ్లీ. relativistic mass అలాగే kinetic energy రెండు ఇచ్చారు.
సో రిలేటివిస్టిక్ మాస్ అంటే ఏంటి? m0/1 - v²/c². అండర్ రూట్. సో గామా వాల్యూ 1/√1 - v²/c². వి వాల్యూ ఎంత ఇచ్చారు? 0.9c. సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో గామా వాల్యూ వచ్చేసింది 2/3 సారీ 2.3. సో గామా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.9 హోల్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే గామా వాల్యూ 2.3 వచ్చింది. తర్వాత m ఈజ్ ఈక్వల్ టు గామా m0. సో m ఈజ్ ఈక్వల్ టు 2.3 m0. సో 2.3 m0 ఎక్కడెక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది, అలాగే ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 4 ఆన్సర్ కాదు, ఆప్షన్ 1 కూడా ఆన్సర్ కాదు. సో 2 3. తర్వాత ఎనర్జీ ఈ వాల్యూ కనుక్కోవాలి. ఈ ఈజ్ ఈక్వల్ టు, సో రిలేటివిస్టిక్ ఎనర్జీ కాబట్టి గామా m0c². ఇది ఫార్ములా. సో గామా m0c². ఇందులో నుంచి E0 ఇది నార్మల్ ఎనర్జీ, ఇది E0 ఈజ్ ఈక్వల్ టు m0c². ఇప్పుడు మనకు కైనెటిక్ ఎనర్జీ కావాలి కాబట్టి ఒరిజినల్ ఎనర్జీలో నుంచి రిలేటివిస్టిక్ ఎనర్జీ ఈ మొత్తం తీసేసినాం అనుకో, మనకు గామా -1 m0c² వస్తుంది. సో గామా వాల్యూ ఆల్రెడీ 2.3, 2.3 - 1, సో 1.3 వస్తుంది. సో 1.3, సో 1.3. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అంతేనా? 13 కాదు, 1.3. సో ఆల్రెడీ మనకి ఎనర్జీనే మనకి ఇక్కడ గామా వాల్యూ 2.3 ఉంది. దాంట్లో 1 - గామా -1 కాబట్టి 1.3 వచ్చింది. సో ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అలాంటి క్వశ్చనే, అంటే పైన ఉన్న కాన్సెప్ట్ మీద బేస్ చేసింది. ఒకే కాన్సెప్ట్ ఉన్న క్వశ్చన్స్ వరుసగా వస్తున్నాయి. ఎట్ వాట్ వెలాసిటీ విల్ ద మాస్ ఆఫ్ ద పార్టికల్ బి 4 టైమ్స్ ఇట్స్ రెస్ట్ మాస్? 4 టైమ్స్ ఇట్స్ రెస్ట్ మాస్. సో ఇక్కడ వెలాసిటీ అడిగారు, అంటే వి వాల్యూ అడిగారు డైరెక్ట్గా. వి వాల్యూ. సో మాస్ వచ్చేసి m0/√1 - v²/c². సో మాస్ ఎన్ని రెట్లు అంట? 4 టైమ్స్ ఇచ్చారు. సో 4 × m0. సో 4 m0 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా m వాల్యూ, m ఫార్ములా m0 ఇది రాసుకున్నాం. సో m0 క్యాన్సిల్. ఇది గామా వాల్యూ కదా, 1/√1 - v²/c². ఇప్పుడు దీన్ని రెండు వైపులా స్క్వేర్ చేసుకొని వీకి సికి రిలేషన్ కట్టుకుంటే v/c ఈజ్ ఈక్వల్ టు √15/4. v ఈజ్ ఈక్వల్ టు √15/4c. సో ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. జస్ట్ రిలేషను. సో 4 టైమ్స్ నార్మల్ మాస్, 4 టైమ్స్ ఎక్కువ కాబట్టి రెస్ట్ మాస్తో m ఈజ్ ఈక్వల్ టు 4m0. అక్కడ నుంచి ఆన్సర్ అంతా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ అన్ ఇండక్టర్ కాయిల్ ఈజ్ 5H. The current induces from 5A to 0, 1 millisecond. The voltage induced in the coil is. సో అడిగింది ఏంటి? వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్. సో దానికి ఫార్ములా వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డ్యూ టు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు m∆I/∆t. సో m ఎంత ఇచ్చారు మనకు? మ్యూచువల్ ఇండక్టెన్స్ 5H ఇచ్చారు. సో కరెంట్ I 5A, I2 0, అంటే I నుంచి I2కి, I1 నుంచి I2కి చేంజ్ అవుతుంది కాబట్టి ఈ డిఫరెన్సే మనకు ∆I. ∆I వచ్చేసి I2 - I1 కాబట్టి సో -5 వస్తుంది. -5A/∆t. డిఫరెన్స్ ఎంత? 1 millisecond. సో 1 millisecond కాబట్టి 10⁻³ సెకండ్ వాల్యూ సబ్ చేసుకుంటాం. సో E ఈజ్ ఈక్వల్ టు 5 × 5000, 25,000 V. దీన్ని మనం 25 kV రాసుకోవచ్చు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ H వెక్టార్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ హ్యాస్ డైమెన్షన్ ఆఫ్. ఏమవుతాయి ఆ డైమెన్షన్ అనేది? సో దీనికి రిలేషన్ వచ్చేసి E/H ఈజ్ ఈక్వల్ టు Z. ద రేషియో ఆఫ్ దర్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ E/H ఈజ్ ఈక్వల్ టు Z. Z అంటే ఏంది? ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ ఆఫ్ ద మీడియం. తర్వాత హోమోజీనియస్ మీడియం Z ఈజ్ ఈక్వల్ టు √μ/E. సో మీ వచ్చేసి పర్మిబిలిటీ, E వచ్చేసి పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం. అయితే E/H ఈజ్ ఈక్వల్ టు ఇది రిలేషన్. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనం ఈ రిలేషన్ రాసాం, అవునా? తర్వాత డైమెన్షన్ ఆఫ్ ద E ఈజ్ ఈక్వల్ టు V/M. సో డైమెన్షన్ ఆఫ్ ద H వచ్చేసి అంటే వోల్టేజ్ M, డైమెన్షన్ ఆఫ్ ద H వచ్చేసి A/M. సో ఈ రెండింటికి ఈకి హెచ్కి తీసుకుంటే V/M, A/M. V/A అంటే రెసిస్టెన్స్ కదా. సో అంటే V ఈజ్ ఈక్వల్ టు IR కదా, V ఈజ్ ఈక్వల్ టు IR. సో I అంటే ఇక్కడ యాంపియర్స్ వస్తుంది. సో యాంపియర్. R అంటే రెసిస్టెన్స్ వస్తుంది. సో R ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తాయి? V/I.
వి అంటే వోల్టేజ్, ఐ అంటే యాంపియర్ ఏ. సో ఇదే కదా ఓమ్. సో రెసిస్టెన్స్, సో మనకు వచ్చిన డైమెన్షన్ వచ్చేసి ఈ/హెచ్కి డైమెన్షన్ వచ్చేసి ఓమ్ వచ్చింది. సో ఓమ్ అంటే రెసిస్టెన్స్. సో ఈ/హెచ్ యాజ్ ద డైమెన్షన్ ఆఫ్ రెసిస్టెన్స్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3 infinitely long wires placed equally apart on the circumference of a circle of radius a perpendicular to its plane. అయితే 2 of them carry as a current I and third one carry as a 2I along the opposite direction. The magnitude of magnetic induction at r greater than a is. సో ఇక్కడ మనకు కరెంట్స్ 3 ఇచ్చారు. ద కరెంట్స్ ఎట్ ద 3 వైర్స్ ఆర్ I minus 2I. అయితే దేర్ ఫోర్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ వచ్చేసి సమ్ వచ్చేసి 0 వచ్చింది మనకు. సో 0 వచ్చినప్పుడు ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఇండక్టెన్స్ ఏమవుతుంది? 0నే. B ఈజ్ ఈక్వల్ టు 0. డైరెక్ట్ కాన్సెప్ట్, జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ని ఒకసారి చదవండి. ఇది కాన్సెప్ట్ బేస్డ్ అన్నట్టు. సో ఒకటి I ఉంది, ఇంకొకటి I ఉంది, ఇంకోటి -2I ఉంది. సో సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఏమవుతుంది? 0 అయింది. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వచ్చి ఏమవుతుంది? B ఈజ్ ఈక్వల్ టు 0. magnitude of the magnetic induction at r greater than a is 0. So option 1 is the correct answer. Next, the electric field E r, T for the circularly polarized electromagnetic wave moving along positive z direction. పాజిటివ్ జెడ్ డైరెక్షన్ అంటారు. సో పాజిటివ్ జెడ్ డైరెక్షన్ అంటే ఫేస్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే kz minus omega t, e power I kz minus omega t. ఒకవేళ నెగిటివ్ జెడ్ డైరెక్షన్ అంటే మీకు ఇక్కడ పాజిటివ్ వస్తుంది. అడిగింది పాజిటివ్ డైరెక్షన్ కాబట్టి మనకు లోపల నెగిటివ్ వస్తుంది. లోపల నెగిటివ్ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఆప్షన్ 3 కాదు. సో ఆప్షన్ 4 కూడా కాదు. సో ఇదన్నా ఉండాలి. ఇవి రెండింటి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇమాజినరీ పార్ట్. ఇక్కడ ఏంటంటే మనకు ద ఫేస్ డిఫరెన్స్ ఆఫ్ 90 degrees ఈజ్ రిప్రజెంటెడ్ బై ద ఫ్యాక్టర్ I. hence the electric field can be written the complex notation. 90 degrees మనకు z డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి x y పర్పెండిక్యులర్, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అయితే మనకు ఫ్యాక్టర్ I, the phase difference 90 degrees is the represented by the factor I. hence the electric field can be written as complex notation వస్తుంది. సో కాంప్లెక్స్ నొటేషన్. సో ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఉన్నది ఆప్షన్ 2లో మాత్రమే. సో దీంట్లో లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకటి మనకు పాజిటివ్ జెడ్ డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి నెగిటివ్ వస్తుంది. ఒకవేళ నెగిటివ్ ఇచ్చుంటే మనకు పాజిటివ్ వచ్చేది. మనకు పాజిటివ్ ఇచ్చారు కాబట్టి సో ఇది వస్తుంది. అలాగే ద సర్క్యులర్ పోలరైజేషన్. సో సర్క్యులర్ పోలరైజేషన్లో ద 2 ట్రాన్స్వర్స్ కాంపోనెంట్స్ మస్ట్ హ్యావ్ ఈక్వల్ యాంప్లిట్యూడ్ అండ్ ద ఫేస్ డిఫరెన్స్ ఆఫ్ 90 degrees రిప్రజెంటెడ్ బై +or-i. సో I ఇక్కడ వాడాం మనం. సో ఆప్షన్ 2 ఇది ద కరెక్ట్ ఆన్సర్. మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్. స్నెల్స్ లా, ఫ్రెస్నెల్స్ లా, ఫ్యారడేస్ లా, బ్రూస్టర్స్ లా, ఇవన్నీ జస్ట్ వీటి యొక్క డెఫినేషన్స్ తెలిసి ఉండాలి, కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సో అప్పుడు దేనికి మ్యాచ్ అవుతుందో తెలుస్తుంది. ఇక్కడ స్నెల్స్ లా డిస్క్రైబ్డ్ ద బెండింగ్ ఆఫ్ ద లైట్ అంటే రిఫ్రాక్షన్. బెండింగ్ ఆఫ్ ద లైట్ వెన్ ఇట్ పాసెస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్, దేర్ ఫోర్ అసోసియేటెడ్ విత్ రిఫ్రాక్షన్. తర్వాత ఫ్రెస్నెల్స్ లా describe the reflection and transmission of electromagnetic waves at the interface between two media. సో రిఫ్లెక్షన్ సంబంధించింది. ఫ్యారడేస్ లా అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్కి సంబంధించింది. సో ఇండక్షన్ స్టేట్స్ ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ అండ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. తర్వాత బ్రూస్టర్స్ లా అంటే పోలరైజేషన్ సంబంధించింది కదా. సో ఇట్స్ ఎ కండిషన్ ఫర్ ద కంప్లీట్ పోలరైజేషన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ లైట్. సో ఆప్షన్ 1 ఇది ద కరెక్ట్ ఆన్సర్. అంటే జస్ట్ స్నేల్స్ లా దేనికి సంబంధించింది, ఫ్యారడేస్లా దేనికి సంబంధించింది, బూస్టర్స్లా దేనికి సంబంధించింది, రిలేటెడ్ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది డైరెక్ట్ ఫార్ములాస్ ఇవి. సో ద టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్ φ అండ్ వెక్టార్ పొటెన్షియల్ A బార్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ E బార్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ B బార్ ఆర్ గివెన్ బై. సో ఇది వచ్చేసి B బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ A బార్ అంటే ఇది ఫార్ములా. B బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఈజ్ రిలేటెడ్ టు ద వెక్టార్ పొటెన్షియల్ అయితే B బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ బార్ క్రాస్ A బార్. తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ పొటెన్షియల్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి మైనస్ డెల్ ఫై మైనస్ డో ఏ బై డో టీ. జస్ట్ ఇది ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ మనకు సిఎస్ఆర్ నెట్లో కూడా డైరెక్ట్గా ఫార్ములాస్ కాకుండా మనకు
ఇంతకుముందు ఇక్కడ ఇచ్చారు కదా క్వశ్చను, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేసి ఇక్కడ ఏ బార్ ఏదైనా ఒక వాల్యూ ఇచ్చి డైరెక్ట్గా 5 అలా ఇచ్చి ఇట్లా ఈ బార్ కనుక్కోమంటుంటారు. లేదంటే 5 వాల్యూ ఇచ్చి ఏ వాల్యూ కనుక్కోవడం, ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇవి డైరెక్ట్గా మనం ఫార్ములాస్గా అక్కడ వాడతాం. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్గానే ఇచ్చేసారు. సో ఇది కంటిన్యూషన్ ఉంది. సో మనకు 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 10 క్వశ్చన్స్ చూద్దాం.